ఎక్స్ సర్పంచ్ రాజు గారు, అలాగే ప్రస్తుత ఎంపీటీ సభ్యులు మరి రామన్న గారు కూడా ఇప్పుడు దయచేసి ఏదైనా సరే ఎస్టైనా రావాలని కోరుకున్నాం. ఇవాళ ఇక్కడ దయాశే ఏర్పాటు చేసి రైతులందరినీ తీసుకొని పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇవాళ పెద్దలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఐ గారు, అలాగే కుటుంబీ నాయకులు కృష్ణ గారు, జగన్ గారు, అలాగే ఆ తమ్ముడు, అలాగే కోటి, అలా తదితర పెద్దలు, అలాగే మన ముందు మన మిత్రుడుగా, మన కుటుంబంలో ఒకటిగా మన అందరితో కలిసి మెలిసి ఉండే విఆర్ఓ గారు, ఆయన రిటైర్డ్ అయ్యారు. అయినా సరే ఆయన ఇక్కడికి వచ్చి సేవలు చేయడం అన్నది గొప్ప విషయం. మరి ఇవాళ స్టేజీ మీద ఉన్న అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ మీరు నూతనంగా పట్టాలు తీసుకునే మీ రైతులందరికీ, పెద్దలు ఉన్నారు, మా మాస్టర్ త్రిమూర్తుల మాస్టర్ గారు, ఇప్పుడు నీరేంద్ర మాస్టర్ గారు, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఒకప్పుడు గవర్నమెంటు మేము మన పెద్దలు పట్టాలు తీసుకోవాలనుకుంటే సిద్ధపేట, నర్సీపట్నం లేదా పెద్దాపురం, ముందు పెద్దాపురంలో ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం జరిగింది. ఈ భూములలో మీ యొక్క హక్కు, మీ జీవితం ఉన్నది, మీరు ఉన్నది కాలము, మీ పిల్లలు ఉన్నది కాలము, ఈ హక్కు మనకు ఉండాలి, ఉంటుంది కూడా. అలాంటి పట్ట మనకు రాష్ట్రం ఆ పట్టలు కూడా తెలిసినట్టు మరి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కానీ పట్ట ఇచ్చారని చెప్పి మీరు దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి పాల్చేసుకోవద్దండి. మరి పంట మరలా దాన్ని అప్లై చేసుకోవాలంటే చాలా టైం పట్టించి చాలా కష్టంతో కూడినటువంటి పని. మేము పట్టల కోసం చాలా నేను కూడా చాలా మాకు అమ్మ నాన్న వాళ్ళని సంపాదించిన లేని ఉన్నప్పటికీ మాకు పట్ట లేనటువంటి పరిస్థితుల్లో చాలా ప్రయాసాలు పడి పట్టాలు అప్లై చేసుకొని మేము దానికోసం చాలా ఇబ్బంది. అలాగే ఇక్కడ అధ్యక్షుల వారికి, అలాగే రిటైర్మెంట్ అయినటువంటి విఆర్ఓ గారికి, అలాగే కూటమి నాయకులకి, మరి చీఫ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున జిల్లా నాయకులు కృష్ణమూర్తి గారికి, అలాగే గ్రామ పెద్దలకి, రైతులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిష్టంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి చాలా మంది కృష్ణమూర్తి గారు చెప్పారు, జగన్ గారు చెప్పారు. ఏంటంటే ఈ పట్ట ఇచ్చేటప్పుడు కూడా మనకు కొన్ని అద్దులనే ఉంటాయి. మన తూర్పు, పడమర, ఈశాన్య, ఆగ్నేయ ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి ఈ తప్పులు ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఈ పట్ట ఉద్దేశం అన్ని రకాలుగా చెప్పినాడు, గుండకాయ అన్ని రకాలుగా ఇదే హక్కు. దాంతోపాటు పట్టాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏదో గంగా దొరికిన వాడికి, లేకపోతే ఎవడో ఏదో కేసులో ఉన్నవాడికి కానీ పట్టాలు నేను ఇంత ఇస్తున్నాను, ఇంత భూమి ఉందని ఇచ్చేస్తున్నాను. మన ఈ పట్టా విషయాలు కూడా ఒక్కసారి దానికి కూడా 10-15 సార్లు ఆలోచించి ఇవ్వండి. పట్ట మళ్ళీ తిరగాలంటే 2-3 సార్లు మనం తిరగాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా పెట్టింది, కుటుంబంలో ఎవరైనా చనిపోయినా లీగల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఏంటి దాన్ని ఫ్యామిలీ సర్టిఫికేట్ అంటారు. ఇప్పుడు 6 చచ్చిపోయారు మా ఊళ్ళో. సత్యనారాయణ గారు ఎన్నిసార్లు తిరిగి చెప్పారో చాలా మంది తెలుసు. ఫ్యామిలీ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మన కుటుంబం ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పంచుకుంటామో అది. ఆ తర్వాత ఏంటి, ముటీషన్